హలో అండి. గ్రాడ్యుయేషన్ డే కోసం బ్లాక్ షర్ట్ మాత్రం వేసుకురావాలని స్ట్రిక్ట్‌గా చెప్పేసరికి చెన్నైలో ఉన్న వెస్ట్ సైడ్స్‌కి అయితే వెళ్ళానండి. బ్లాక్ షర్ట్ తప్ప మిగతావన్నీ ట్రై చేశాను. అండ్ ఫైనల్‌గా ఏవి దొరక్కపోయేసరికి ఒక బ్లాక్ టీ షర్ట్ అయితే తెచ్చేసుకున్నాననమాట. సో, గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందనుకోండి. అండ్ చాలా రోజుల తర్వాత హవిష బ్యాడ్మింటన్ క్లాస్‌కి నేను తీసుకెళ్ళడం జరిగిందనమాట. స్టార్టింగ్‌లో హవిషాని తీసుకెళ్ళినప్పుడు వేరే పిల్లలు ఈ యోగా చేసేటప్పుడు గైడ్ చేస్తూ ఉంటే మిగతా పిల్లలందరూ చేసేవాళ్ళనమాట. అప్పుడు వీళ్ళెంత బాగా చేస్తున్నారో అనుకునేదాన్ని. అంటే ఇవి వార్మప్స్ లాగా అనమాట. బ్యాడ్మింటన్ చేసే ముందు కర్రసాము, తర్వాత వచ్చి యోగా చేస్తారు. అండ్ ఈసారి వెళ్ళేసరికి నాకు షాక్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే మా హవిష గైడ్ చేస్తుంటే మిగతా పిల్లలందరూ చేస్తూ ఉన్నారనమాట. వావ్! మా హవిష ఎంత ఇంప్రూవ్ అయింది అని చెప్పి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎలాగో ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మన ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్లో లైట్స్ వెలగట్లేదండి. సో హౌస్ ఓనర్స్ ఎలాగో లేరు కాబట్టి ఆ బాధ్యతని నేనే తీసుకొని లైట్స్ అయితే ఫిక్స్ చేయించుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు ఎలక్ట్రీషియన్ చేత చేయించాను. అతను 300 తీసుకున్నాడు జస్ట్ దాన్ని ఓపెన్ చేసి కొత్త బల్బ్ని ఫిట్ చేసిన దానికి. ఇంకా అలాంటి మనకు అవసరం లేదు, ఇంట్లోనే మనకి ల్యాడర్ ఉంది, అలాగే మా వాడు ఉన్నాడు, వాడిని గైడ్ చేయడానికి నేనున్నాను అని చెప్పనని ఇద్దరం కలిసి ఆ లైట్స్ అయితే ఫిట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇంటి దగ్గర చెన్నైలో కూడా కొన్ని చిన్ని చిన్ని మొక్కలు అయితే అరేంజ్ చేసుకున్నాను. వీటి కోసం అయితే మా ఆయన దగ్గర చాలా తిట్లు కూడా తిన్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా మొక్కలు అంటావు, ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని. అండ్ మొత్తానికి మనకు నచ్చినట్టు కొన్ని మొక్కలు అయితే పెట్టేసుకున్నాం. అండ్ మావాడు నేను ఇద్దరం కుస్తీ పడి ఆ లైట్ని అయితే మొత్తానికి ఫిట్ చేసాం, పాత లైట్ని తీసేసి. ఎందుకంటే అది గ్లాస్ కదా, విరిగిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి. అండ్ ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా లైట్స్ రెండు పక్కల వేసేసాము. అండ్ తర్వాత నాకు మళ్ళీ ప్యారిస్కి వెళ్ళే అవసరం వచ్చిందనమాట. ఆల్రెడీ మొన్న వెళ్ళాను కదా, మొన్న వెళ్ళినప్పుడు కొన్ని కాస్మెటిక్స్ అవి తీసుకున్నాను. అండ్ ఈసారి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ తెచ్చుకున్నాను అనమాట దేవుడి కోసము. అండ్ నైటే ఇవన్నిటిని దేవుడికి అన్నిటికీ అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే పొద్దున్నే లేవగానే ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను అనమాట. ఎలాగో ఇంట్లో అక్కడక్కడ నేను ఉర్లీస్ పెట్టుకున్నాను కదా, సో పువ్వులు లేక ఈ మధ్య ఫుల్ బిజీగా ఉండేసరికి వాటిట్లో అరేంజ్ చేయలేదు. ఈరోజు ఫుల్గా అన్నిటికీ అరేంజ్ చేసుకున్నాను. అలాగే పొద్దున్నే పూజ చేసుకున్నాను, ఎందుకంటే మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో ఈ సంవత్సరం చెన్నైలో నేను మా ఆయన ముందుగా టెంపుల్కి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక నాన్న మన దగ్గరే ఉన్నారు కాబట్టి నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకొని అండ్ మధ్యాహ్నం లంచ్కి అయితే సీ ఫుడ్కి వెళ్ళామన్నమాట. సో అన్నానగర్లో ఉంటుంది ఈ హోటల్. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీకు నెక్స్ట్ వీడియోలో వివరాలన్నీ చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.